మళ్ళీ కొలుసుకోవాలపా ఇట్లా ఒక ఇష్యూ సాల్వ్ చేయడానికి ఎవరు ఆయన కొలసడానికి ఏమి ఇబ్బంది? నేనన్నీ చెప్పినా సార్ కూడా సార్ ఇట్లా చిన్న మాట పెరుగుతాను 90 చూపించాను. ఇద్దరు ఎవరైనా పోలీసు వాళ్ళు పంపిస్తారు. అబ్జెక్ట్ కొలత చేయడానికి మనం అబ్జెక్షన్ పెట్టకూడదు. వాళ్ళు ఇల్లు ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ గోడ కాడ నుంచి పెడతాం. అరే ఎట్లా వచ్చింది అనేది గతంలో కూడా అధికారులు చేసింది. నీ దగ్గర ఏమైనా ఉంది? ఆడికే వచ్చింది. మా వాళ్ళని ఒకటే కాదు అట్లా కాదు. అరే రోవర్ వచ్చి డిఐ వస్తే వీడికి ఎట్లా వస్తుంది అంటే ఎవరేం చెప్తారు? ఎవరైనా అధికారి వచ్చినా కూడా కాదుకూడదు అంటే 2 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఏకంగా 130 మేము రాత్రి మాట్లాడితే ఒక విషయం అందరికీ నమస్కారం. గత 2 వీక్స్గా ఈ 95 సర్వే నెంబర్ మీద కొంచెం అంటే పట్టాదారుల యొక్క భూమిలో ఇతరులు కొట్టాలు వేసుకున్నారని కంప్లైంట్ రావడంతో పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అది పట్టా భూమే లేకపోతే ఎవరి భూమి ఎవరు అర్హులు అనే దాని మీద కొంచెం మాకు కరస్పాండెన్స్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా లోకల్ సిఐ గారు, నేను అందరం కూడా ఇక్కడికి వచ్చి కొలత వేయడం జరిగింది. అంటే 95 సర్వే నెంబర్ ఎక్కడికి వస్తుంది, దీనికి ఆనుకొని 93 అనేది వంకపురం బోక్ అనేది ఉంది. ఆ వంకపురం బోకు అనే భ్రమలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది వంకపురం బోక్ అని యాక్చువల్గా వాళ్ళు నమ్మినారు కూడా. కానీ మొన్న వచ్చినప్పుడు కొలత వేసినప్పుడే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇది పట్టాభూమి అని. అప్పుడు ఏం చెప్పినారంటే కనీసం మేము మాతో పాటు చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని వెకేట్ చేయడానికి మాకు 1 వారం సమయం కావాలన్నారు. కాబట్టి అప్పుడు ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ఉదారంగా ఒక 1 వీక్ సమయం, ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 1 వారం సమయం ఇవ్వడం జరిగింది. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే ఇక్కడికి ఉన్నటువంటి నాయకులు అంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా వచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ దీంట్లో మిషన్ ద్వారా మాత్రమే జరిగింది. దాంతోపాటు మా సర్వేను కూడా ఒకరిని తీసుకొని వస్తాము, వాళ్ళ సమక్షంలో ఇరువురు కలిపి మళ్ళా సర్వే చేస్తే దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు యంత్రంతోనూ మరోవైపు మాన్యువల్గా గాను ఇద్దరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సర్వే అందరూ కలిపి ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్గా ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఉందో అది పట్టాభూమిగా తేలడం జరిగింది. దాంతోపాటు కొంత లెఫ్ట్ సైడ్ ఇప్పుడున్నటువంటి పట్టాదారు కూడా కొంచెం ఎక్కువగా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ఆర్డీఓ గారి అనుమతితో అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్ దాని మీద కంపల్సరీగా వాటి మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆర్డీఓ గారు ఈరోజు కొలతలకు అనేది పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కొలతలు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. పట్టా భూమిలో మేము ఎటువంటి పక్షంలో మా కొట్టాలు అనేది ఉంచాము, ఖచ్చితంగా తీసేస్తామని చెప్పినారు. బట్ ఇప్పుడు వాళ్ళు మా ముందుకు తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఆల్రెడీ ఇది పట్టా భూమి అనేది మా మాన్యువల్గా కొలిసిన దాంట్లో కూడా తెలిసిపోయింది. కాబట్టి అవతల ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒక 10 ఫీట్స్ వరకు ప్రీకాస్ట్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఇరువురు ఎంక్రోచ్మెంట్ చేసినారు. ఈ విషయం మేము ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఆర్డీఓ గారి క్లారిటీ తీసుకొని ఇరు పక్షాలకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది అనేది వీళ్ళు వచ్చి మా ముందుకు పెట్టిన ప్రతిపాదన. కాబట్టి తదనుగుణంగానే ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి 6 గంటలకు వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మేము ఆ లోపు స్కెచ్ రెడీ చేసి ఆర్డీఓ గారి దగ్గర తీసుకోవడము. తర్వాత వీళ్ళు ఇప్పటికే మనం మాట ఇచ్చినారు, మళ్ళీ మేము రాము, మరో మంగళవారం అనేది లేదు. ఈ మంగళవారానికి ఫుల్ స్టాప్, ఈ మంగళవారంతో మళ్ళీ మంగళవారం లేదు. కాబట్టి ఈ మంగళవారంతో ఇక్కడ ఉన్నటువంటి 95వ ఎంక్రోచ్మెంట్ దానికి ఒక పరిష్కారం లభించిందని భావిస్తున్నాను. ఇక్కడ సహకరించినటువంటి లోకల్ వీళ్లకు, మిగిలిన మీడియా మిత్రులకు, పోలీసులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు మాట్లాడతారు 6 గంటలకు. వాళ్ళు చెప్పడం అంటే ఇవాళే తీసేస్తాము అన్నారు. బట్ ఇంత రాత్రి ఆడవాళ్ళంతా ఉన్నారు. బట్ ఇవాళ తీస్తారా రేపు మార్నింగ్ తీస్తారా అనేది పాయింట్ కాదు. బట్ ఇంకా మళ్ళీ మేమైతే ఇక్కడికి రాము, ఆ లోపే వాళ్ళు తీసేస్తారన్నారు. లేదంటే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవడం సద్దుమణిగినట్టే ఖచ్చితంగా. థ్యాంక్ యూ.